అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయి లక్ష్మి, ఫ్యామిలీ ఫిజిషియన్. నేను రీసెంట్గా మెనిస్కస్ టేర్కి సర్జరీ చేయించుకున్నాను. సో వీడియో ఫస్ట్ పార్ట్లో నేను సిమ్టమ్స్ ఇంకా మెనిస్కస్ అంటే ఏంటి దాని గురించి కవర్ చేశాను. సెకండ్ పార్ట్లో డయాగ్నోసిస్ ఎలా అయింది, సర్జరీ ఎలా జరిగింది అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ గురించి కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మెనిస్కస్ టేర్ అయిన 90% ఆఫ్ కేసెస్లో సర్జరీ అవసరం లేదండి. దాదాపుగా అయితే బెడ్ రెస్ట్ తోటి ఇంకా ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజెస్ చేస్తే పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. కానీ నా కేసులో పెయిన్ అనేది తగ్గలేదన్నమాట. ఆన్ అండ్ ఆఫ్ ఒక 2 years అలానే సఫర్ అయ్యాక నేను ఎక్స్రే తీపించుకున్నాను. బోన్ డిఫార్మిటీ లేదు కాబట్టి బయటపడలేదు. ఎంఆర్ఐ తీపించుకుంటే దాంట్లో టేర్ అని తెలిసిపోయింది అండ్ దాంతోపాటు మెనిస్కస్ సిస్ట్ ఉందన్నమాట. సో దానివల్ల పెయిన్ అనేది అగ్రివేట్ అవుతుంది. నేను ఒక 3-4 ఆర్థోపెడిషియన్స్ని అప్రోచ్ అయ్యాక, నా ఫ్రెండ్స్లో కూడా ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యాక ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాను ఖచ్చితంగా ఇంకా సర్జరీ చేయించుకోవాల్సింది. సర్జరీ చేయించుకోకపోతే తొందరగా డిజనరేటివ్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ అనేది నాకు తొందరగా వస్తుంది అని మాత్రం వాళ్ళు అంటే ముందే ప్రిపేర్ చేశారన్నమాట. సో మేము ప్లాన్ చేసుకున్నాం. సర్జికల్ ప్రొఫైల్ అండ్ ప్రీ అనెస్థెటిక్ చెకప్ అయినాక సర్జరీ అనేది చేయించుకున్నాం. ఇది మినిమం ఇన్వేసివ్ సర్జరీ త్రూ ఆర్థ్రోస్కోపీ. ఈ సర్జరీ ఒక 1.5 hour జరిగింది. నేను ఈ సర్జరీ చేసేంతసేపు కూడా కాన్షియస్గానే ఉన్నా, కాకపోతే కొంచెం డ్రౌజీనెస్, హ్యాంగ్ ఓవర్ లాగా ఉంటుంది. ఎందుకంటే స్పైనల్ అనెస్థీషియా ఇచ్చిండ్రు, ఇంకా ఎపిడ్యూరల్ అనెస్థీషియా కూడా ఇచ్చిండ్రు. అండ్ మధ్యలో నాకు చూపించారన్నమాట. ఇది మెనిస్కల్ సిస్ట్ ఉండే కదా నాకు, వాళ్ళు అది డివాక్యుయేట్ చేసిండ్రు. సో ఆ లోపల ఉన్న బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడైతే సరే టేర్ ఉందో అక్కడ వాళ్ళు రిపేర్ చేశారన్నమాట. అది కూడా చూపించారు. పోస్టర్ హార్న్ టేర్ ఉండే నాకు, సో అక్కడ రిపేర్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ ఏసిఎల్ అయితే నాకు ఇంటాక్ట్ ఉండే, టాట్ ఉండే, సో దాన్ని ఏం చేయలేదు, దాన్ని వదిలేసిండ్రు అనమాట. మెనిస్కస్ టేర్స్ ఇంకా ఏసిఎల్, పీసీఎల్ టేర్స్ జనరల్గా అయితే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు ఎక్కువగా జరుగుతుంటుంది. ఇంకా బైక్స్ మీద వెళ్ళేటప్పుడు ఏమైనా ఇంజురీ అయినా, పడిపోయినా సరే, లేకపోతే సడన్గా ట్విస్ట్ అవ్వడం కాలు, అంటే మనము బైక్ పడేటప్పుడు ఆపుతాం కదా బరువంతా, సో అప్పుడు సడన్ ట్విస్ట్ అయినప్పుడు కానీ అట్లా టేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సడన్ జంప్స్ పైనుంచి కిందికి పడినప్పుడు వెయిట్ అంతా కూడా మనకు కింద కాళ్ళలో పడుతుంది కదా, అప్పుడు కూడా మెనిస్కస్ టేర్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నప్పుడు, అంటే మెనిస్కస్ టేర్ కానీ ఏసిఎల్ టేర్కి కానీ చేయించుకున్నప్పుడు బెడ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 4 weeks లెగ్ అనేది ఎక్స్టెన్షన్లోనే పెట్టాలి, బెండ్ అసలుకి చేయొద్దు. సర్జరీ అయిన కాలు పైన వెయిట్ అయితే అసలుకే వేయొద్దు. నేను Day 1, Day 2కే చాలా భయపడిపోయినా, అసలుకి ఫ్లెక్స్ చేయకుండా కాలు ఏదైనా పని చేయగలుగుతామా అసలు మనము అని. మనకు మార్కెట్లో ఇమ్మొబిలైజర్ అని దొరుకుతుంది, నీ ఇమ్మొబిలైజర్ అన్నమాట. ఇది అబోవ్ నీ నుంచి బిలో నీ వరకు మనము ఇట్లా ర్యాప్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకుంటే మనం నీ ఒకవేళ బెండ్ చేద్దామన్నా బెండ్ కూడా కాదు, ఎక్స్టెన్షన్లోనే ఉంటుంది. నేను నైట్ పడుకునేటప్పుడు కూడా ఇదే పెట్టుకునేదాన్ని, ఎందుకంటే మనకు నిద్రలో తెలియకుండానే మనము ఒక్కొక్కసారి ఫ్లెక్స్ చేస్తాం మనం నీ. సో ఇది పెట్టుకొని పడుకునేదాన్ని. కాకపోతే చాలా బరువుగా ఉంటుంది, చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ డ్రాగింగ్ సెన్సేషన్ ఉంటుంది కాలంతా కూడా. సో నిద్ర కూడా సరిగా పట్టేది కాదు నాకు. కొంచెం సమ్మర్లో అయితే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. కాకపోతే మంచి సపోర్ట్ ఇస్తుంది లెగ్కి అయితే. ఇది పెట్టుకోబట్టే దాదాపుగా ఒక 3 to 4 weeks మంచి ఎక్స్టెన్షన్లోనే ఉంది. అండ్ ఈవెన్ నిల్చోవాలనుకున్నా సరే, వాకర్ తోటి అటు ఇటు మూవ్ అవ్వాలనుకున్నా సరే ఇమ్మొబిలైజర్ పెట్టుకొని నేను వాక్ చేసేదాన్ని, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి కానీ అట్లా. సర్జరీ అయ్యాక Day 2 నుంచి నన్ను వాకర్ తోటి నడవమని అన్నారు. కాకపోతే నాకు బ్యాలెన్స్ అవ్వలేదు. ఒక 2 to 3 days తర్వాత నడిచాను వాకర్ తోటి ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి. నడిచేటప్పుడు కూడా ఇమ్మొబిలైజర్ పెట్టుకునేదాన్ని. కాలు అనేది కింద టచ్ అవ్వద్దు అండ్ వెయిట్ అంతా కూడా ఒక లెగ్ మీదనే బ్యాలెన్స్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్. అందుకని బాగా బాడీ పెయిన్స్ అనేది చాలా వస్తాయి ఈ టైంలో.
ఎక్కడైనా కూర్చున్నా సరే లెగ్ అనేది కంప్లీట్ ఎక్స్టెన్షన్లో పెట్టేదాన్ని, స్టూల్ సపోర్ట్ అన్న ఏదైనా సపోర్ట్ తీసుకొని. సర్జరీ అయ్యాక హాస్పిటల్ స్టేలో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ చేస్తారు, మళ్ళీ మనని ఒకసారి రమ్మంటారు ఆఫ్టర్ 10 days డ్రెస్సింగ్కి. అండ్ ఆఫ్టర్ 17 days సూచర్ రిమూవల్ అనేది చేశారు. ఈ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో మనకి ఎస్పెషల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్లో మనకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా అవసరము. ఎస్పెషల్లీ వాష్రూమ్ కానీ మనకు కళ్ళ ముందల సింక్ కనిపించినా సరే చేతులు కడుక్కోవడానికి మనం వెళ్ళలేము. సో అన్నీ కూడా మనకు బెడ్ దగ్గరికి తీసుకురావాల్సిందే. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో బెడ్ రెస్ట్ ఎంత ఇంపార్టెంటో డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి అయితే ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, అండ్ వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అండ్ ఫుడ్స్, B12 రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈ ప్రోటీన్ ఫుడ్స్, వైటమిన్ సి, B12 ఫుడ్స్తో పాటు మటన్ పాయ అండ్ లివర్ ఫ్రై అనేది చాలా హెల్ప్ చేస్తుంది రికవరీ అవ్వడానికి. ఈవెన్ ఆర్థోపెడిషన్స్ కూడా సజెస్ట్ చేస్తారు, ఎనీ బోన్ సర్జరీస్ కానీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా పాయ తీసుకోవడం వల్ల తొందరగా రికవరీ అవుతారు అని. మార్నింగ్స్ ఇట్లా జావలాగా తీసుకుంటే బెటర్. ఎక్కువ మసాలాలు, స్పైస్ ఉన్న ఫుడ్ తగ్గించడమే బెటర్, ఎందుకంటే మన గ్యాస్ట్రెంటరైటిస్ అయితే ఇంకా కష్టం అవుతుంది. ఎలాగో బయటికి వెళ్ళం, మళ్ళీ ఇంత వాల్యుబుల్ టైం మళ్ళీ దొరకదు కాబట్టి పిల్లలతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి ఏమైనా స్టోరీస్ చెప్పడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా యాక్టివిటీస్ చేయడం అనేది చేసుకోవచ్చు మంచిగా. బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మన బెడ్ పక్కకి ఒక టేబుల్ వేసుకొని, ఒక ట్రే పెట్టుకొని దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ సర్దుకుంటే ఇలా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో మనకు ప్రోటీన్ బిస్కెట్స్ కానీ, అంటే ట్రెప్టిన్, లైన్ డేట్స్, అవసరం ఉన్న ట్యాబ్లెట్స్, ఎలక్ట్రోల్ ప్యాకెట్స్, రిమోట్స్, చార్జర్స్, ఇట్లా ఫిజియో బాల్, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ల్యాప్టాప్, ఇవన్నీ కూడా మనకు దగ్గరలో పెట్టుకుంటే ఎవరిని అడగాల్సిన పని ఉండదు. 15 days అయ్యాక నా ఓన్ హీలింగ్ అనేది ఇలా ఉంది. స్వెల్లింగ్ లేదు, ఎరిథ్మా లేదు. సో మొత్తం ఓన్ అంతా కూడా హీల్ అయిపోయింది. సో డ్రెస్సింగ్ ఇప్పుడు అవసరం లేదు, ఓపెన్గా పెట్టేస్తున్నారు. ఎవరికైనా సరే సర్జరీ అయినాక రికవరీ పీరియడ్లో కొంచెం కేరింగ్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు దగ్గర ఉంటే ఆ రికవరీ పీరియడ్ అనేది చాలా హ్యాపీగా జరిగిపోతుంది. అండ్ వన్స్ వాళ్ళు నార్మల్గా అయ్యాక వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అండ్ దే షో సేమ్ టువర్డ్స్ యూ. అంటే వాళ్ళకు గ్రాటిట్యూడ్ అనేది త్రూఅవుట్ దేర్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. దిస్ ఈజ్ మై స్టోరీ ఫ్రమ్ వీల్ చైర్ టు వాకర్. డాక్టర్ సాయి లక్ష్మి సైనింగ్ ఆఫ్.